వీళ్ళకి ఫస్ట్ కర్కాటక రాశి కనుక చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా మనకి కర్కాటక రాశిలో వస్తారండి. అయితే వీళ్ళకి పేరు బలం గనుక మనం చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో అన్న అక్షరాలు వాళ్ళ ఫస్ట్ పేరు అంటే బాగా పాపులర్‌గా అయిన వాళ్ళందరిని కామన్‌గా పిలిచే పేర్లు ఫస్ట్ లెటర్ ఇదైతే గనక వీళ్ళు కూడా కర్కాటక రాశి అంటారు. మనకి వీళ్ళకి ఆదాయము, రాజ్యపూజ్యం, వ్యయం, అవమానం ఇవి గనక మనకు చూసుకుంటే ఎలా ఉంది అంటే వీళ్ళకి ఆదాయం 8 అండి, వ్యయం 2. సో, ఈ ప్రకారం మనకేమనిపిస్తుందంటే ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం చాలా వ్యయం తక్కువగా తక్కువగా ఉంది. ఉంది. ఇంకొక బెటర్ ఏమంటే వీళ్ళకి రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇది కూడా ఇప్పటిదాకా వీళ్ళకి చాలా అవమానాలు పడ్డారండి. చాలా అవమానాలు పడిన రాశులు అష్టమ శని దాని ఉండటం వల్ల. సందర్భంగా. ఉండడం వల్ల. సో, ఈళ్ళకి రాజ్యపూజ్యం ఇప్పటిదాకా ఈళ్ళ చుట్టూ అప్రిషియేట్ చేసేవాళ్ళు, గౌరవం పెట్టేవాళ్ళు, మీరు చాలా బాగున్నారు, ఇలా అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎక్కువవుతారు. అవమానించేవాళ్ళు చాలా చాలా తగ్గిపోతారు. ఆల్మోస్ట్ వీళ్ళకి ముగ్గురే ఉంటారండి. అంటే 10 మందిలో 7 వీళ్ళని రెస్పెక్ట్ ఇస్తుంటారు. ముగ్గురు మాత్రం వీళ్ళకి అవమానించి ఉండేవాళ్ళు ఎక్కువ. మొత్తం టోటల్ 10లో ఆదాయం 8, 2 వచ్చేటప్పటికి 1000 ఉందండి. ఈ ప్రకారం చూసుకుంటే ఈ ఫిగర్స్ వీళ్ళకి చాలా ఉత్సాహంగా, ఆనందభరితంగా ఒక పాజిటివ్ ఇండికేషన్స్ వీళ్ళకి ఇస్తున్నాయని మనం చెప్పుకోవాలి. మనం గ్రహ స్థితిని చూసి ఆ తర్వాత ప్లానెట్ వైస్ చూద్దాం. వీళ్ళు